ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. బీబీసీనే ఆశ్చర్యపోయింది అంటే దేశంలో, అంటే బీబీసీ సాధారణంగా భారత ద్వేషి, కానీ ఒకే ఒక్క అంశంలో మాత్రం తాజాగా ప్రజలు ఆశ్చర్యపోయినటువంటి అంశం ఏదైతే బీబీసీ మోడీ పని అయిపోయింది, మోడీని దెబ్బగొట్టేశారు భారతీయ ప్రజలు అంటూనే కథనాలు రాసుకొచ్చింది. అయితే ఇప్పుడు అందులో స్టీఫెన్ సక్కర్ ఎవరైతే బీబీసీకి సంబంధించినటువంటి యాంకర్ అడిగినటువంటి ప్రశ్న, సచిన్ పైలట్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్కి సంబంధించినటువంటి నాయకుడు, సీఎం కావాలనుకున్న ఆయన చివరికి ప్రతిపక్షానికి పరిమితమైనటువంటి వ్యక్తి కాస్త కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, తనే ఛత్తీస్గఢ్కి ఇన్ఛార్జ్ కూడా. తనని అడిగారు, మీరు లాస్ట్ టైం 2 సీట్లు గెలుచుకున్నారు ఛత్తీస్గఢ్లో, మీ పెర్ఫార్మెన్స్ ఏంటి, ఎలాగ అంచనా వేస్తున్నారంటే లాస్ట్ టైం 2 సాధించాం, ఇప్పుడు 1 సాధించాం ఛత్తీస్గఢ్లో అని చెప్పుకొచ్చారు. అంటే మరి మీరేమో మోడీ వెనకబడ్డాడు అని చెప్తున్నారు, అంటే మీది వెనుకబాటు కాదా అది, మీరు ఇంతకుముందు పరిపాలించిన రాష్ట్రం కదా అన్నటువంటి పాయింట్ అడుగుతూ వచ్చారు. టోటల్గా చూస్తే గెలుపు అంటే మనం గెలవడం అన్నటువంటి దానికంటే ఎదురు వాళ్ళ సీట్లు తగ్గినాయి అన్నటువంటిదే లెక్క అన్నటువంటి చర్చ మరొకసారి తెర మీదకి వచ్చింది.